నమస్తే, నా పేరు వెంకట్. మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్. ఈ రోజు ఏసీబీ వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య గారు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాత కలెక్టర్ ఆఫీస్ నుండి సాయిరెడ్డి పెట్రోల్ పంప్ వరకు కొనసాగింది. అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ మైదానం నుంచి సాయిరెడ్డి పెట్రోల్ పంప్ కొనసాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు అవినీతి వ్యతిరేక నినాదాలు చేశారు. కరప్షన్ ఒక నేరమని ప్రజలు క్యూఆర్ కోడ్ ద్వారా ఏసీబీకి ఫిర్యాదులు అందించాలని పోలీస్ కమిషనర్ గారు అయితే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ బసవరెడ్డి, ఏసీపీ డిఎస్పీ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు విజిలెన్స్ వీక్ భాగంగా యాంటీ కరప్షన్ బ్యూరో వారి ఆధ్వర్యంలో పిల్లల చేత యాంటీ కరప్షన్ అగేన్స్ట్గా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్కూల్ పిల్లల ద్వారా ఇక్కడ మన కలెక్టరేట్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి సాయిరెడ్డి పెట్రోల్ బంక్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ ర్యాలీ జరుగుతుంది, ఫుడ్ ర్యాలీ. దీంట్లో మనం కరప్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు, అది సిస్టమ్ ఎంత బాగా చెడగొడుతుంది అనేది అందరికీ జనాలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ మేడం, తర్వాత డైరెక్టర్ జనరల్ మేడం ఇద్దరు కలిసి ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఈజీగా కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎవరైనా రిపోర్ట్ చేయడానికి వీలుగా ఇటువంటి క్యూఆర్ కోడ్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి, కరప్షన్ అనేది షార్ట్ కట్ కాదు, అది క్రైమ్. అది మన సిస్టమ్ని దెబ్బతీస్తుంది, మన యొక్క వ్యవస్థని పూర్తిగా లోపల నుంచి దెబ్బతీసి మన సిస్టమ్స్ని జనాలకి, పేద ప్రజలకి వాళ్ళకి అందాల్సిన